హలో అండి. ఈరోజు రంజాన్ 28వ రోజు నేను కువైట్ వాళ్ళకు అసిష్మెంట్ మా బాజీలు అంటే ఇలాంటివి ఇవైతే అనపగింజలు అండి. ఈ అనపగింజలు వేసి రైస్ చేస్తున్నాను. ఇంకా చేపలు ఫ్రై చేస్తున్నాను, చేపల కర్రీ చేస్తున్నాను అనమాట. అన్నీ అయితే తీసి రెడీ పెట్టుకున్నాను. ఈ అనపగింజలు లాగా ఉంటాయి, ఇవి బాజిల్లా అంటారు. ఇవైతే ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇవి ఎండువి అనమాట, పచ్చివి కాదు, ఎండువి కాబట్టి నానబెట్టేసి తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే చెరవ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్ తెల్లగడ్డ వేసి ఫ్రై చేసుకొని ఈ సోయా ఆకు ఎండబెట్టింది అనమాట. ఇది కూడా ఎండుదే. ఇది కూడా నీళ్ళల్లో నానబెట్టి తర్వాత వాటర్ అంతా పిండేసి వేసి ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న ఈ అనపగింజల్లాగా ఉంటాయి కదా బాజిల్లాలు, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని రైస్ కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. వీటిని బాజిల్లా అంటారండి, నాకు తెలీదు ఇంటి దగ్గర ఏమంటారో. నేను అనపగింజల్లాగే ఉంటాయి ఫ్లేవరు అంతే. తర్వాత ఎసరు వేసుకొని ఉడికించుకోవాలి. ఎసరు అయితే కరెక్ట్గా 1-1.5 వేసుకోండి, బాగా వస్తుంది రైస్ పొడి పొడిగా. అంతే, సింపుల్ అండ్ టేస్టీ అసిష్మెంట్ మా బాజిల్లా అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి చేపల కర్రీ చేశాను కువైటీ వాళ్ళకి. వీళ్ళు ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటారండి చేపల కర్రీలలో, మనలాగా మసాలాలు ఎక్కువ తినరు. ఇక్కడ చూడండి నేను ఫ్రైకి చేపల ఫ్రై కోసము పసుపు, పాప్రికా పొడి, మిరియాల పొడి వేసి అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు ఆల్రెడీ చేపలకి పట్టి ఉంది, అందుకే నేను ఇప్పుడు ఉప్పు వేయలేదు. అంతే అండి, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఈ చేపలు వచ్చేసి నువ్వేవి చేపలు అనమాట. ఈ చేప వేరు, అస్సలు ముళ్ళే ఉండదనమాట. పైన ఇలా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుంటే మనకు చేప విరగకుండా నీట్గా వస్తుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల చేప కూడా అస్సలు విరగదండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే, చేపల ఫ్రై కూడా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నేను మా కువైట్ అతనికి భోజనం అయితే పెట్టానండి, తొందరగా తిన్నాడు అనమాట. చూసేయండి, ఇలా అయితే పెట్టేశాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.